నరసరావుపేటలో రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు, జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్, మున్సిపల్ అధికారులు మాంసం దుకాణాలు, రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించారు. 2 రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి అపరాధ రుసుం విధించారు. కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండడంతో ఆయా యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తంగా తయారు చేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. బాబు ఇదెవరమ్మా? మన మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఈరోజు మన నరసరావుపేట సందర్శించి కొన్ని మార్కెట్, అలానే కొన్ని హోటల్స్, అనేకమైనటువంటి మటను, చికెను అమ్మే దుకాణాలను కూడా సందర్శించినప్పుడు వాటిల్లో కొంత హైజెనిక్గా లేదని ఆయన గమనించి వాళ్ళకి పెనాల్టీలుగా వేయడం జరిగింది. అట్లానే ఈరోజే కాదు, ఇక ముందు కూడా ప్రతి హోటల్స్, ప్రతి మటన్ స్టాల్స్ కానీ, చికెన్ స్టాల్స్ కానీ మా స్టాఫ్ తప్పకుండా కూడా దాంట్లో చెక్ చేస్తాము. ఎక్కడైనా సరే హైజెనిక్గా లేకపోతే, పరిశుభ్రత మెయింటైన్ చేయకపోతే మాత్రం వాళ్ళకి పెనాల్టీలు వేస్తాము. షాపు కూడా క్లోజ్ చేపిస్తాం. D&O ట్రేడ్స్ కూడా మేము లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మాకు అధికారం ఉంది. పల్నాడు జిల్లాలోని జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేట విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు సంబంధించినటువంటి జేడీ గారు, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ గారు, శానిటేషన్ సిబ్బంది సంయుక్తంగా పట్టణంలో ఉన్నటువంటి మాంసపు దుకాణాలు, చికెన్ షాప్స్, హోటల్స్ను తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా తనిఖీలలో కొన్ని అక్రమంగా ఫ్రీజర్లో నిల్వ చేసినటువంటి ఫ్రీజర్ మటన్ కానీ, చికెన్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకొని సంబంధిత హోటల్ యజమానులకు ఫైన్లు వేయడము, అలాగే వాళ్ళకు కూడా కొన్ని సేఫ్టీ మెథడ్స్ తీసుకోవాలని మొదటి హెచ్చరికగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో గత గవర్నమెంట్ జగన్ గారి పాలనలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉండేటివి. ఏ వ్యవస్థను కూడా సక్రమైన రీతిలో ఆ డిపార్ట్మెంట్ పని చేసుకోనికోకుండా స్తబ్దతగా ఉండి ఇలాంటి అక్రమాలకు, ఇలాంటి అవినీతికి ఈరోజు వస్తుందంటే, ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మాంసాన్ని కానీ, అలాగే చికెన్ కానీ ఇవ్వాలనే ఉద్దేశంతో మాంసాభివృద్ధి సంస్థను అనేది స్థాపించడం జరిగింది. అందులో భాగంగా నేను చైర్మన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలోనూ పర్యటించుకుంటూ ఒక అవేర్నెస్ను క్రియేట్ చేస్తూ ఆ సంబంధిత అధికారులతో సంయుక్తంగా దాడులు జరిపి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అవేర్నెస్ చేస్తున్నాం. ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి వాళ్ళ పరిశోధనలు కూడా మా దృష్టికి తీసుకురావడము, అలాగే వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎట్లయితే మీరు నిల్వ చేసి అక్రమ పద్ధతుల్లో స్లాటింగ్ కానీ, ఇంకోటి కానీ సరైన వాతావరణం లేకుండా, పరిశుభ్రంగా లేకోకుండా అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ లైసెన్సులు, అవసరమైతే అరెస్టులు కూడా చేసేదానికి మా ప్రభుత్వము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ మీట్ కమిషన్ చైర్మన్ గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా కొన్ని
మీట్ ఎస్టాబ్లిష్మెంట్స్, మార్కెట్లోని మీట్ ఎస్టాబ్లిష్మెంట్స్ చూడడం జరిగింది. అక్కడ శానిటరీ హైజీనిక్ కండిషన్స్ లేవు కారణంగా మున్సిపల్ వారు ఫైన్లు విధించడం అయింది. 2 రెస్టారెంట్లు కూడా మేము తనిఖీ చేయడం అయింది. దాంట్లో కుక్డ్ ఫుడ్ డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేయడం వల్ల వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ నోటీస్ వేయడం జరిగింది. 14 డేస్లో వాళ్ళు మళ్ళీ తనిఖీలు నిర్వహించి అదే విధంగా అది కంటిన్యూ చేస్తుంటే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రోజుకొకసారి పని అయిన తర్వాత శుభ్రం చేసేసుకుంటే రోగాలు రాకుండా పోతాయి. ఇప్పుడు జనాలు వచ్చినప్పుడు తృప్తిగా తినడం వరకు వేరు, తర్వాత ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. డయేరియా ఎందుకు వస్తుంది, రోగాలు ఎందుకు వస్తున్నాయి? హోటల్లో తిన్న తర్వాత ఇంట్లో ఫుడ్ తింటే రావట్లేదే, కారణం ఏంటి అంటే ఇక్కడ సరిగ్గా లేనట్టుగా వ్యవహారం. కాబట్టి అందరూ హోటల్ యజమానులకు నేను కోరుకునేది ఏంటంటే నీట్నెస్ మెయింటైన్ చేయండి, బాగా హైజీనిక్ మెయింటైన్ చేసుకోండి దయచేసి. అదేవిధంగా ఇప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టండి శుభ్రంగా, అప్పుడు ఎటువంటి జబ్బులు రావు, అంతా బాగుంటారు.